అగ్రతాంబూలం వ్యవసాయ రంగంపై భారం తగ్గింపు 2024-25 కేంద్ర బడ్జెట్ను ప్రవేశపెట్టిన నిర్మల యువత నైపుణ్యాభివృద్ధి ఉపాధికి 2 లక్షల కోట్లు నిర్మాణ ఉత్పత్తి రంగాల్లో భారీగా ఉపాధి అవకాశాలు పని ప్రాంతంలోని చిరుద్యోగుల నివాసానికి డార్మెటరీలు కొలువులో చేరేవారికి ఇచ్చే సంస్థలకు ప్రోత్సాహకాలు సర్కార్ నుంచే తొలి వేతనం గరిష్టంగా 15,000 3,000 రూపాయలు చొప్పున 2 ఏళ్లు పీఎఫ్ చందాలు చెల్లింపు వేతనజీవి కొత్త పన్ను విధానంలో కాస్త ఐటీ ఊరట దీర్ఘకాలిక మౌలిక ప్రాజెక్టులకు 11 లక్షల కోట్లు స్వల్ప దీర్ఘకాలిక మూలధన లాభాలపై పన్ను పెంపు అసెంబ్లీ ఎన్నికలు ఉన్న బీహార్కు 60,000 కోట్ల వరాలు అమరావతికి 15,000 కోట్ల ప్రపంచ బ్యాంకు రుణం అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే అది అప్పే అయినా అది ఉపయోగమే అమరావతికి 15,000 కోట్లపై సీఎం చంద్రబాబు 30 ఏళ్ల తర్వాత తీర్చేది కాబట్టి ఇబ్బంది ఉండదు కేంద్ర బడ్జెట్తో రాష్ట్రానికి అన్ని విధాల తోడ్పాటు మా ప్రతిపాదనలో చాలా వరకు ఆమోదం నిధుల ప్రస్తావన లేనప్పటికీ పోలవరం పూర్తి చేస్తామన్నారు అది చాలు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే బీహార్కి కేటాయింపులు ఏపీకి అప్పులు అంటూ రాజధానికి డెవలప్మెంట్ ఏజెన్సీల ద్వారా ప్రత్యేక మద్దతు ఈ ఆర్థిక సంవత్సరంలో ఏజెన్సీల ద్వారా 15,000 కోట్ల ఏర్పాటు ఈ 15,000 కోట్లతో పాటు భవిష్యత్తులో ఇప్పించేది అప్పుగానే బడ్జెట్లో రాజధాని పేరుతో పైసా కేటాయించలేదు వెనుకబడిన జిల్లాలకు సాయం మాట మాత్రమే కేటాయింపులు లేవు గిరిజన సెంట్రల్ వర్సిటీలకు శూన్యం పెట్రోలియం వర్సిటీకి 168 కోట్లు రాష్ట్ర పునర్విభజన చట్టంలోని అంశాలకు కట్టుబడి ఉన్నామంటూ ముక్తాయింపు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే నేడు ఢిల్లీలో ధర్నా